ప్రీతి, అమ్మ ప్రీతి, అమ్మా ప్రీతి, ఏమైందమ్మా? ప్రీతి, అమ్మ ప్రీతి, ప్రీతి, అక్కడ నీళ్లున్నాయి తీసుకురా. అమ్మా ప్రీతి, అమ్మా ప్రీతి, అమ్మ ప్రీతి, అమ్మా ప్రీతి, ప్రీతి, లేమ్మా. ఏమైందమ్మా? మెల్లగా లేమ్మా. ఆ కుర్చీ తీసుకో పిన్ని. లేమ్మా, కూర్చోమ్మా. కూర్చో. జాగ్రత్త. అక్క, ప్రీతి, ప్రీతి, అమ్మ ప్రీతి, ఏమైందమ్మా? ఎందుకంత నీరసంగా ఉన్నావు? ఆనంద, కంగారు పడ్డానికి ఏమీ లేదమ్మా. నీ పెద్ద కోడలు ఇంటికి వారసుని తీసుకురాబోతోంది. ఆ అమ్మాయి నెల తప్పింది. అక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమ్మ ప్రీతి, ఈ ఇంటికి ఎంత శుభవార్తను అందించావమ్మా. చాలా సంతోషంగా ఉందమ్మా ప్రీతి, చాలా సంతోషంగా ఉంది. అక్క, పసిపాపల నవ్వులు కేరింతలతో అతి త్వరలోనే ఈ ఆనంద నిలయం మరింత ఆనందంగా సంబరాలు జరుపుకోబోతోంది. ఏంటి, ఏం జరిగింది? ఏమంటాయి కోటేశ్వరరావు గారు, మీరు తాతయ్య కాబోతున్నారు. కోడలు నెల తప్పింది. ఏంటి, అవునా? అమ్మ ప్రీతి, వదనా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దర్శన్. మనవడా, కంగ్రాట్స్ చెప్పడం కాదు, మీ అన్నా వదులు అమ్మా నాన్నలు అవబోతున్నారు. ఇక మిగిలింది మీ ఇద్దరే. చెరో ఇద్దరు కవలల్ని కనిచ్చేస్తే నేను చక్క ఆ నలుగురితో ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. అవును, ఇంత శుభవార్త మనలో మనమే పంచుకుని సంబరాలు చేసుకుంటున్నాం. అసలు రోహిత్ ఎక్కడా? అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడమ్మా. నేను ఫోన్ చేసి ఈ విషయం చెప్పనా? దర్శన్, వద్దు నాన్న. రోహిత్ కి మనం ఇంటికి వచ్చాక సర్ప్రైజ్ ఇవ్వాలి. తనతో నేను ఈ గుడ్ న్యూస్ చెప్పినప్పుడు తన కళ్ళల్లో సంతోషాన్ని నేను చూడాలి నాన్న. అత్తయ్య గారు, అక్క ఈ సంతోష సమయాన్ని ఇవాళ మన స్వీట్ మెమొరీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అవును శరణ్య, నేనిప్పుడే వెళ్లి పాయసం చేసి తీసుకొస్తాను. అయ్యో అత్తయ్య గారు, మీకెందుకండి శ్రమ? మన సౌమ్య ఉందిగా, తను చేస్తుంది. నేనా పాయసం చేయడం ఏంటి? నువ్వే చేయాలి సౌమ్య. ఇవాళ నీ చేత్తో పాయసం చేయడమే స్పెషల్. దాంతో మేమంతా నోరు తీపి చేసుకున్న తర్వాత అందరికీ చెప్తాను. అదొక సర్ప్రైజ్. శరణ్య, తనకి పాయసం చేయటం వచ్చో రాదోనమ్మా? సోషల్ మీడియాలో బోల్డ్ వీడియోలు ఉన్నాయి అత్తయ్య గారు, అవి చూసి చేస్తుంది. సౌమ్య పద, ఆల్రెడీ బట్టలు ఉతికేసి మంచి ఫ్లోలో ఉన్నావు. అదే ఫ్లోలో పాయసం కూడా చేద్దు. పద, రా రా. చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు? చెయ్యు. పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం.